హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాస్ స్టడీ గేట్. ప్రీవియస్గా మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. ఇందులో ఇప్పుడు మనం యాంగిల్స్కి వాల్యూస్ ఎంత అంటే 0 degrees 30 degrees ఇలాంటి వాటికి యాంగిల్స్ ఎంత వాల్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి మనం నేర్చుకుందాం. రైట్, మన ఆర్డర్ వైజ్ అయింది సైన్ డీటా కాస్ డీటా. ఫస్ట్ సైన్ డీటా వస్తుంది కదా, ఏం చూసుకున్నా కానీ ముందు సైన్ డీటా వస్తుంది. సో మనం ముందు సైన్ డీటానే తీసుకుందాం. ఇక్కడ సైన్ డీటాకి తీసుకున్నాం. సైన్ డీటాకి ఇప్పుడు మనం ఏమేమి కనుక్కోవాలి 0 30 45 60 అండ్ 90. 0 30 45 60 అండ్ 90 మొత్తం ఈ 5 యాంగిల్స్ అనమాట ఉండేది. మనకి 5 కనుక్కుంటాం అనమాట. ఇప్పుడు సింపుల్గా ఇది ఎలా చెప్తా అంటే డయాగ్రామ్స్ లెక్క నేమ్ లేకుండా జస్ట్ మీకు కన్వే అయ్యేటట్టు, మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా, కొంచెం కష్టంగా లేకుండా అలా రాస్తామన్నమాట. ఫస్ట్ 0 నుంచి వచ్చినాయి కాబట్టి మనం వాల్యూస్ అనేది ఇప్పుడు వేసుకునేది నెంబర్స్ అనేది 0 నుంచి వేసుకుందాం. ఇక్కడ 0 1 2 3 4 0 నుంచి నెంబర్స్ వేసుకున్నాం. ఇది ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, డిగ్రీస్కి స్టార్టింగ్ 0 నుంచి నెంబర్లు వేసుకుంటూ వచ్చాం. 90 వరకు ఎంతవరకు వచ్చినాయి, 4 వరకు వచ్చినాయి. అలాగా సెకండ్ స్టెప్ వచ్చేసి వీటికి రూట్స్ పెట్టుకోండి. ఏం చేస్తున్నాం, రూట్స్ పెట్టుకోండి, వీటికి రూట్స్. రైట్, ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ 0 to 4 రాసాం. సెకండ్ స్టెప్ రూట్స్ పెట్టుకున్నాం అన్నిటికీ. థర్డ్ స్టెప్ వచ్చేసి బై 2 పెట్టేసుకోండి, అన్నిటికీ బై 2 పెట్టేసుకోండి. ఇది మొత్తం 3 స్టెప్స్లో రాసామన్నమాట. ఫస్ట్ డిగ్రీస్ మామూలుగా రాసుకున్నాము. అందులో నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి 0 1 2 3 4 వరకు రాసుకున్నాం. సెకండ్ రూట్స్ పెట్టుకున్నాం. థర్డ్ బై 2 పెట్టేసుకున్నాం అన్నిటికీ. థర్డ్ ఏం చేసాం, అన్నిటికీ బై 2 అనేది పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు మీరు సింప్లిఫై చేయండి. రైట్, ఇప్పుడు సింప్లిఫై చేస్తే అది వస్తుందో చూడండి ఒకసారి. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం దీనికి. రూట్ 0 ఎంత మనకు తెలిసిందే, రూట్ 0 0 0/2 వస్తుంది. రూట్ 1 కూడా 1. రూట్ 1 కూడా 1 0 కాదు, రూట్ 1 కూడా 1. సో 1/2 వస్తుంది. రూట్ 2/2. సో రూట్ 2/2 మీరు అలాగే రాసుకోండి. దీన్ని ఎలా చేయాలో చెప్తాను లాస్ట్లో. రూట్ 3/2 అలాగే ఉంది. దీన్ని సింప్లిఫికేషన్ ఏం చేయలేం. రూట్ 3/2కి మనం సింప్లిఫికేషన్ ఏం చేయలేం. సో రూట్ 3/2 కూడా అలాగే ఉండిపోతుంది. రూట్ 4 ఇది చూడండి, ఇక్కడ చూడండి. రూట్ 4 మనం ఎలా రాసుకోవచ్చు, మనం రూట్లో 2 × 2 ఉంటే 2 ఉన్నాయి. సో 1 బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, రూట్ 4 అంటే ఎంత 2/2. 2 1 2 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు వాల్యూస్ వేసుకుందాం. 0/2 అంటే 0, 0/2 అంటే 0, 0/2 అంటే 0. అదే 2/0 అంటే డివిజన్లో డినామినేటర్లో 0 ఉంటే ఇన్ఫినిటీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో 0 ఉంటే ఇన్ఫినిటీ అవుతుంది. సైన్ 0కి 0 వచ్చింది. సైన్ 30కి 1/2 అలాగే వేసేసాం, అలాగే వస్తుంది. రూట్ 2/2 అలాగే ఉంచేయండి, చెప్తాను. సైన్ 60కి సేమ్ రూట్ 3/2 అలాగే ఉంటుంది. అండ్ సైన్ 90కి ఏమవుతుంది, రూట్ 4 ఇలా రాసుకున్నాం. మనం రూట్ 4 ఇలా రాసుకున్న తర్వాత మనం రూట్ 4 వాల్యూ 2 వస్తుంది. సో రూట్ 4 2 వస్తుంది. 2/2 2 1 1 అవుతుంది. ఇది ఇప్పుడు రూట్ 2ని, ఇది సైన్ 45ని. ఇప్పుడు ఏముంది, ఇక్కడ రూట్ 2/2 ఉంది. ఇక్కడ మనం 2 ఎలా రాసుకుంటున్నాం చూడండి. ఇక్కడ 2 ఎలా రాసుకుంటున్నాం, రూట్ 2 ఇంటూ రూట్లో 2 2లు ఉన్నాయి. అలాగా 2 ఎలా రాసుకుంటున్నాం, రూట్లో 2 2లు ఉన్నాయి. సో ఇలా ఉంది. సో దీన్ని ఎలా మనం సింప్లిఫై చేసుకోవచ్చు, రూట్ 2/2 ఇంటూ రూట్ 2. అర్థమవుతుందా? ఇది సైన్ 45, ఇది సైన్ 45కి ఇది రూట్ 2/2 వచ్చింది. 2 ఎలా రాసుకుంటున్నాం, మనం 2 ఎలా రాసుకున్నాం కదా, ఇలా రాసుకున్నాను. దీన్ని ఇలా రాసుకున్నాను, మళ్ళీ ఈ రూపంలో రాసుకున్నా. రూట్ 2 ఇంటూ రూట్ 4 వస్తుంది మనకి. లాస్ట్ రూట్ 4 వస్తుంది. సో ఇలా రాసుకున్నాం. ఇప్పుడు పైన కింద మల్టిప్లికేషన్లే ఉన్నాయి. పైన ఇంటూ 1 అన్న ఒకటే. సో కింద మల్టిప్లికేషన్ ఉంది. సో మీరు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ ఇక్కడ +1 ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేయకూడదు, రాదు. సో అలా అవ్వదు అన్నమాట. సో రూట్ 2 1 రూట్ అండ్ రూట్ 2 1 రూట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పైన న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్లో రూట్ 2 ఉంటుంది. రైట్, రూట్ 2 వచ్చేసింది. 1/2 వచ్చేసింది. దేనికి, సైన్ 45కి 1/2. నేను ఆల్రెడీ టేబుల్ వేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, సైన్ 0కి ఏమొస్తుంది మనకి 0,
సైన్ 30కి 1/2, సైన్ 45కి 1/√2, సైన్ 60కి √3/2 అండ్ సైన్ 90కి 1 వస్తుంది. ఇప్పుడు కాస్ ఏమవుతుంది? కాస్ ఏమవుతుంది? సేమ్ దీని రివర్స్, దీని రివర్స్. చూడు 90 నుంచి రివర్స్ రాసుకోవటం. ఇక్కడ చూడు రివర్స్లో రాసుకోవాలంటే 1 √3/2 1/√2 1/2 0. అర్థం అవుతుందా? సైన్ వాల్యూస్ నీకు నేర్చుకున్నావు. కాస్ ఏమవుతుందిరా అని అంటే రివర్స్ రాసేస్తావు నువ్వు. సైన్ 0 1 అవుతుంది, రివర్స్ రాస్తావు. సైన్ 30 1/2 అవుతుంది, కాస్ 60 1/2 అవుతుంది, రివర్స్ రాస్తావు. జస్ట్ అలా రివర్స్లో రాసేస్తున్నావు అనమాట నువ్వు, అంతే. ఇప్పుడు మనకి నార్మల్గా మనకి ఏం తెలుసు? మామూలుగా మనకి ట్యాన్ అంటే ఏంది? మామూలుగా మనకి ట్యాన్ అంటే ఏంది? ట్యాన్ డీటా అంటే ఏంది? సైన్ డీటా బై కాస్ డీటా అని అంటాం. ఇప్పుడు మనకి 0 కావాలి. 0, 30, 45, 60 అండ్ 90. మనకి ఇప్పుడు జీరోస్ కావాలి కదా, జీరోస్ కావాలన్నప్పుడు నువ్వేం చేస్తావు? సైన్ 0 ఎంత వచ్చింది మనకి? సైన్ 0 వచ్చింది బై కాస్ 0 ఏమవుతుంది? ఇక్కడ రివర్స్ అయ్యాక కాస్ 0 అంటే ఇక్కడ చూడు రివర్స్ అయ్యాక కాస్ 0 అంటే రివర్స్ సో 1 అవుతుంది. 0/1. 0/1 అంటే ఎంత? ఇందాకేం చెప్పాను చూడు, ఇందాకేం చెప్పాము మనం? ఇన్ఫినిటీ వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇన్ఫినిటీ? 0 వచ్చినప్పుడు వచ్చింది. అదే 1 ఉంటే, డినామినేటర్లో 1 ఉంటే, వేరే వేరియబుల్ ఏమవుతుంది? 0నే అవుతుంది. సో 0/1 0. ఇది 0కి. 30 అంటే ఇప్పుడు ఏంది? సైన్ 30 1/2 బై కాస్ 30 అంటే ఎంత వస్తుంది మనకి? కాస్ 30 రివర్స్లోనే కదా, సేమ్ రివర్స్లో ఏమవుతుంది మనకి? √3/2. అది కూడా దీన్ని ఏం చేస్తాను ఇప్పుడు? 1/2 ఇంటూ 2/√3. 2 1 2 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/√3 అవుతుంది. tan 30 1/√3 అవుతుంది. చూడు ఇది 45 అంటే సైన్ 45 1/√2నే వస్తుంది అండ్ కాస్ 45 కూడా 1/√2నే వస్తుంది. క్యాన్సిల్ సో 1 వస్తుంది. నెక్స్ట్ 60 సైన్ 60 అంటే ఏంది మనకి? √3/2 బై కాస్ 60 అంటే ఏమొస్తుంది మనకి? రివర్స్లో రాస్తున్నాం. సో కాస్ 60 అంటే 1/2 వస్తుంది. సో అప్పుడు నువ్వేం చేస్తావు? √3/2 ఇంటూ 2/1 2 క్యాన్సిల్ √3. ఇప్పుడు 90 అంటే ఏంది? చూడు సైన్ 90 1 బై కాస్ 90 0. ఇప్పుడు ఏమవుతుంది? ఇది అవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫినిటీ. అర్థమవుతుందా? నేను ఏం చేయలేదు, సైన్ కాస్ వాల్యూస్ తెలుసుకున్నాం, సైన్ బై కాస్ చేసా, అంతే వచ్చేసినాయి. సైన్ కాస్ వాల్యూస్ తెలుసు, సైన్ బై కాస్ చేసా. ఇప్పుడు ఏంది? tan 0 అండ్ tan 30 వచ్చేసి 1/√3 అండ్ tan 45 వచ్చేసి 1 అండ్ tan 60 వచ్చేసి √3 అండ్ tan 90 వచ్చేసి ఇన్ఫినిటీ. అంటే నాట్ డిఫైన్డ్ అంటే అసలు మనకు ఆన్సర్ రాదని అర్థం. ఇన్ఫినిటీ నాట్ డిఫైన్ అంటే ఆన్సర్ రాదని అర్థం అనమాట. ఇప్పుడు సేమ్ కాట్కి ఏం చేస్తావు నువ్వు? రివర్స్లో రాస్తావు. కాట్ కూడా అంతే. కాట్ 0 ఇన్ఫినిటీ, కాట్ 30 √3, కాట్ 45 1, కాట్ 60 రివర్స్ వస్తుంది, కాట్ 90 0. అర్థమవుతుందా? ఇన్ఫినిటీ అనేది ఇక్కడికి వస్తుంది, √3 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది, 1/√3 60కి వస్తుంది, 0 90కి వస్తుంది. ఇప్పుడు కొసిక్ అంటే ఏమనుకున్నాం? నార్మల్గా మనం కొసిక్ అంటే ఏమనుకున్నాం? సైన్కి రివర్స్ అన్నాం. సైన్కి రివర్స్ అంటే 0 ఉంది. సో రివర్స్ ఆఫ్ సైన్ అంటే ఎంత? ఇప్పుడు సైన్ అంటే ఎంత వచ్చింది మనకి? సైన్ 0 వచ్చింది. రివర్స్ ఆఫ్ సైన్ అంటే రివర్స్ ఆఫ్ సైన్ 0 అంటే 1/0 అవుతుంది. అంటే ఇదేమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. సైన్ 30 1/2 వచ్చింది. రివర్స్ ఆఫ్ సైన్ 1/2. చూడు 1/2కి రివర్సు 2. ఇక్కడ 1/√2 1/√2కి రివర్సు √2. √3/2కి రివర్సు 1కి రివర్సు 1. ఇప్పుడు సీకి ఏమవుతాయి? సేమ్
సికి ఏమవుతాయి, వెనకాల నుంచి రాసేస్తాం, తిరిగి రాసేస్తాం. 1 2/√3 √2 టు ఇన్ఫినిటీ. అర్థమైందా? చూడండి, చేసేది ఏం లేదు. ఫస్ట్ నువ్వు సైన్ ఒకటి కనుక్కో. సైన్ ఒకటి కనుక్కుంటే మిగతా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇందులో మనకి ఫార్ములాస్లో సైన్ అనేది దేనికి రివర్స్ అవుతుంది, కొసిక్కి రివర్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, వాల్యూస్లో దీనికి రివర్స్ అవుతుంది, వాల్యూస్లో కాస్కి రివర్స్ అవుతుంది. అది తేడా, దానికి దీనికి తేడా. ఫార్ములాస్లో సైన్ అనేది కొసిక్కి రివర్స్ అవుతుంది, వాల్యూస్లో సైన్ అనేది కాస్కి రివర్స్ అవుతుంది. అది సింపుల్. వాల్యూస్ ఇవి బై హార్ట్ చేయకపోయినా కానీ మీరు చేసుకున్న ఒక 5 మినిట్స్ రేపు ఎగ్జామ్లో ట్రిగ్నోమెట్రీ వచ్చినా రాకపోయినా ముందు మీకు షీట్ ఇచ్చేస్తారు. మీకు బుక్లెట్ టైప్ కానీ ఏమైనా ఆన్సర్ షీట్స్ కానీ ఇచ్చేస్తారు, ఎడిషనల్ షీట్స్. అలా ఇచ్చినప్పుడు మీరేం చేయాలి, సింపుల్గా చిన్న మనకి ఏమైనా మేజర్ ఫార్ములాస్ కానీ ట్రిగ్నోమెట్రీ అనే కాదు, వేరేది ఏదైనా కానీ ఇచ్చినప్పుడు మేజర్ ఫార్ములాస్ మీకు గుర్తున్నట్టు రాసేసుకోండి రఫ్ పేపర్లో వెనకాల. అప్పుడు మీకు సింపుల్గా ఉంటుంది, ఈజీగా. అప్పటికప్పుడు ఎగ్జామ్లో చేసేటప్పుడు ఆలోచించుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు వేస్ట్ చేసే కన్నా ముందుగానే ఎడిషనల్స్ ఇచ్చేసినప్పుడు మీకు ముందుగానే రాసేసుకొని పెట్టుకుంటే మీకు అప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది. అది ఇది వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.